భార్యను హత్య చేసి ప్రియురాలికి ఫోటోలు పంపిన టెక్కీ అమెరికాలో జరిగిన భారతీయుల మనసులను తీవ్రంగా కలిచివేసిన ఒక విషాదకర సంఘటన. భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకం, అనుబంధం అనే బంధానికి అర్థం లేకుండా చేసిన ఒక దారుణ హత్య కేసు. అమెరికాలో నివసిస్తున్న భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవినాష్ నార్ని తన భార్య రాజితాను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసులో బయటకు వస్తున్న ప్రతి అంశం ఒక్కోసారి సినిమా కథను తలపించేలా పోలీసులు వెల్లడించిన వివరాలు మాత్రం వాస్తవాలు కావడంతో మరింత భయాందోళన కలిగిస్తున్నాయి. 9 నెలల పాటు సాగిన దర్యాప్తు తర్వాత పోలీసులు అవినాష్ను అరెస్ట్ చేయగా రాజుత గతంలో పంపిన కొన్ని మెసేజ్లు ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారాలుగా నిలిచాయి. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఈ ఘటనలో పోలీసులు గుర్తించిన ఆధారాలేంటి? ఇప్పుడు పూర్తి వివరాలను తెలుసుకుందాం. అమెరికాలో స్థిరపడిన ఈ దంపతులు బయట వారికి చూస్తే ఎంతో ఆనందంగా జీవిస్తున్నట్లే కనిపించేవారు. ఇద్దరూ మంచి చదువులు చదివి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తూ మంచి జీవితం గడుపుతున్నారని అందరూ భావిస్తున్నారు. కానీ ఆ ఇంటి 4 గోడల మధ్య మాత్రం తీవ్ర విభేదాలు, అనుమానాలు, రహస్యాలు పెరుగుతున్నాయని ఎవ్వరికీ తెలియదు. ముఖ్యంగా అవినాష్ వ్యక్తిగత జీవితంలో మరో మహిళతో సన్నిహిత సంబంధం ఏర్పడిందని, అదే ఈ కేసుకు ప్రధాన కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు బయటపడిన వివరాల ప్రకారం అవినాష్ తన భార్య రాజితాను ప్రతిరోజు ఉదయం స్మూతీ తయారు చేసి ఇచ్చేవాడట. బయటకు చూస్తే అది ప్రేమతో చేస్తున్న పని అనిపించినా ఆ స్మూతీలో ఏదో అనుమానాస్పద పదార్థం కలిపేవాడని ఆరోపణలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు అనుమానిస్తున్నట్టుగా అతడు మత్తుమందు లేదా విషపూరిత పదార్థాన్ని అందులో కలిపి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఫోరెన్సిక్ నివేదికలు కోర్టులో సమర్పించే ఆధారాలు ఆధారంగానే తుది నిర్ధారణ జరుగుతుంది. ఇక్కడ అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే రాజితాకు ఈ విషయం గురించి కొంత అనుమానం ముందుగానే వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ఆమె తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు పంపిన మెసేజ్లలో అతను ఇచ్చే స్మూతీలో ఏదో మందుల వాసన వస్తుంది, తాగిన తర్వాత చాలా మత్తుగా అనిపిస్తుంది అని పేర్కొన్నట్లు దర్యాప్తులో బయటపడింది. అప్పట్లో ఈ విషయాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోకపోయినా ఇప్పుడు అదే సందేశాలు కేసులో కీలక ఆధారాలుగా మారుతున్నాయి. గత ఏడాది అక్టోబర్ 27న ఈ ఘటన జరిగిన రోజును కూడా అవినాష్ సాధారణంగా ప్రవర్తించినట్లు పోలీసులు గుర్తించారు. భార్యకు స్మూతీ ఇచ్చిన తర్వాత ఆమె బలహీనంగా మారిన సమయంలో గొంతు నొక్కి హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు. అనంతరం ఆ మరణాన్ని సహజంగా జరిగిన ఘటనగా చూపించే ప్రయత్నాలు చేసినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది. మొదట్లో ఈ కేసులో స్పష్టమైన ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే కాలక్రమేణా ఒక్కో ఆధారం బయటకు రావటం ప్రారంభమైంది. రాజితా ఫోన్లో ఉన్న మెసేజ్లు, కాల్ రికార్డులు, సోషల్ మీడియా వివరాలు, వైద్య నివేదికలు, డిజిటల్ ఆధారాలు అన్నింటినీ పోలీసులు సేకరించారు. ఈ ప్రక్రియలో అవినాష్ మరో మహిళతో నిరంతరం మాట్లాడుతున్నట్లు గుర్తించారు. భారత్లో నివసిస్తున్న ఆ మహిళతో అతడు తరచూ సంప్రదింపులు జరుపుతున్నట్లు దర్యాప్తులో తెలిసింది. ఇంకా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన అంశం ఏంటంటే రాజితా మృతి చెందిన తర్వాత ఆమె మృతదేహం ఫోటోను అవినాష్ తన ప్రియురాలికి పంపించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఒక వ్యక్తి ఇలాంటి సమయంలో భయపడతాడు, బాధపడతాడు, లేదా జరిగిన విషయాన్ని దాచేందుకు ప్రయత్నిస్తాడు. కానీ ఇక్కడ మాత్రం మృతదేహం చిత్రాన్ని పంపించడం వెనుక అతని మానసిక స్థితిపై కూడా అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ కేసులో పోలీసులు 9 నెలల పాటు ఎంతో జాగ్రత్తగా దర్యాప్తు చేశారు. ప్రతి డిజిటల్ ఆధారాన్ని పరిశీలించారు. మొబైల్ డేటా, ల్యాప్టాప్ సమాచారం, సీసీటీవీ ఫుటేజ్, వైద్య నివేదికలు, ఫోరెన్సిక్ విశ్లేషణలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, స్నేహితుల వివరాలు అన్నింటినీ ఒకదానితో ఒకటి పోల్చి చూసిన తరువాత అవినాష్పై అనుమానం బలపడింది. చివరకు జూలై 5న అతన్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసు మరోసారి ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా జీవిత భాగస్వామి ఎవరైనా పదే పదే నాకు భయం వేస్తుంది, ఏదో అనుమానంగా ఉంది, ఆహారంలో వాసన వస్తుంది, నాకు అస్వస్థతగా ఉంది వంటి విషయాలు చెబితే వాటిని చిన్న విషయాలుగా తీసుకోకూడదు. కొన్నిసార్లు అలాంటి మాటలే భవిష్యత్తులో కీలక హెచ్చరికలుగా మారొచ్చు. సంబంధాల్లో నమ్మకం ఎంత ముఖ్యమో అదే సమయంలో అనుమానాస్పద పరిస్థితులను నిర్లక్ష్యం చేయకూడదనే విషయాన్ని ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తుంది. వివాహ బంధం అనేది పరస్పర గౌరవం, విశ్వాసం మీద నిలబడాలి. విభేదాలు వచ్చినప్పుడు చట్టపరమైన మార్గాలుంటాయి, విడాకులు తీసుకునే అవకాశం కూడా ఉంది. కానీ ఒకరి ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా హత్య అనేది నేరం.
ఈ కేసులో ఇంకా కోర్టు విచారణ కొనసాగుతూనే ఉంది. పోలీసులు సేకరించిన ఆధారాలను కోర్టు పరిశీలిస్తుంది. న్యాయస్థానం ముందు సమర్పించే సాక్ష్యాలు, ఫోరెన్సిక్ నివేదికలు, సాక్షుల వాగ్మూలాలు, డిజిటల్ ఆధారాల ఆధారంగానే తుది తీర్పు వెలువడనుంది. కాబట్టి ప్రస్తుతం బయటకు వచ్చిన ఆరోపణలు, పోలీసుల దర్యాప్తు వివరాలు ఒకవైపు ఉండగా తుది నిర్ణయం కోర్టుదే అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. విదేశాల్లో ఉన్న, స్వదేశంలో ఉన్న కుటుంబ బంధాల విలువ ఒక్కటే. ఒక్క చిన్న అనుమానం, ఒక రహస్య సంబంధం, ఒక అబద్ధం చివరికి ఒక అమాయకురాలి ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగా ఈ కేసు నిలిచిపోయింది.